అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. జీవిత సత్యాలు భజగోవిందం అన్న శీర్షికలో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయం అన్నీ రిలేటబులే. మళ్ళీ ప్రతిసారి ఇది మనం రిలేటబుల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చెప్పేటటువంటి శ్లోకం ఏంటంటే, వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వే కః సంసారః. ఇది కూడా ప్రశ్నే. ఆయన ఏది మనకు డైరెక్ట్‌గా చెప్పట్లా, గమనిస్తున్నారా? నేను చెప్తాను. ఆలోచించి అర్థం చేసుకునే బుద్ధి నీకు పరమాత్మ ఇచ్చాడు. దాన్ని వాడు అని చెప్తున్నారు. అంటే ఇందులో ఈ శ్లోకంలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, వయస్సుతో పాటే కామ వికారాలన్నీ వెళ్ళిపోతాయి. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః. ఇది చెరువు అని చెప్పడానికి అందులో నీళ్లు ఉండాలి. నీళ్ళన్నీ ఎండిపోతే చెరువే ఉంది ఇంకా. శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో. నీ దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, పరివారం ఏది ఇంకా? నవ్వుకోకండి. నిజంగానే మీ చుట్టూ డబ్బులు లేకపోతే ఎవరు ఉండరు. శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో. మీ దగ్గర డబ్బులు లేవు, పరివారం ఎక్కడిది? ఇంక లేదు. అలాగే జ్ఞాతే తత్వే కః సంసారః. నీకు తత్వం అనేది బోధపడింది అనుకోండి, ఇక సంసారం అనే లంపటంలో నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటావు. అప్పటికి కూడా అలా కూడా ఎందుకు ఉంటాము అంటే, నీ జీవితంలో ఒక వ్యాలిడిటీ, ఒక పుట్టడంతో ఒక జననం, చనిపోవడంతో ఒక మరణం, ఈ రెండు మనవి కాదు కదా. మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు మనం. ఇప్పటిదాకా తుమ్మబంకల అతుక్కున్నటువంటి మనం ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలుగుతాం. అలా ఉండేటటువంటి స్థితిని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవడానికి నీకు మార్గం కావాలి. ఆ మార్గం మరి ఎక్కడో ఎతక్కు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణి. ఎన్ని నమస్కారాలు పెట్టాలి ఆయనకి? అఖండ ఒత్తులు వెలిగించి దాని చుట్టూ నిలబడి ఒంటికాల మీద నిలబడి సాష్టాంగ నమస్కారం ఒంటికాల మీద కుదరదనుకోండి. ఒకవేళ ఒంటికాల మీద నిలబడి నమస్కారం చేయాలనుకున్నా, సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నా, అన్నిటికీ అర్హత ఆయన సాధించాడని చెప్తే నేను చిన్నవాడిని అయిపోతాను, కానీ ఆయన స్థాయి తగ్గదు పెరగదు. అట్లాంటి శంకరాచార్యుల వారికి మరొక్కసారి సాంజలిబంధంగా నమస్కారం చేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.